అందరి లెక్కలు చెప్పే హరీష్ మేనమామ లాగేసిన మాటేంది? నోరు తెరిస్తే నీతులు మాట్లాడే టాలెంట్ గులాబీ నేతలకు మామూలే. అందున ఒక హరీష్, కేటీఆర్, కవితల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటల విషయంలో వారి తర్వాతే ఎవరైనా పరిస్థితి. అయితే పరిస్థితి ఏదైనా తమకు తగ్గట్లుగా వాదనలు వినిపించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అప్పటి వరకు తాము చేసిన తప్పుల్ని కవర్ చేయటం, దాన్ని ప్రస్తావన చర్చల్లోకి రాకుండా చేసే టాలెంట్ వారికి టన్నుల కొద్దీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే రేవంత్ సీఎం కావటం, అంతలోనే ఎంపీ ఎన్నికలు వెలువడటం తెలిసిందే. వరుసపెట్టి సాగిన ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ దయనీయమైన పరిస్థితులకు ఎదురయ్యాయి. ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఖరారు చేయటం, వారికి పార్టీ కండువా కప్పటం లాంటివి రొటీన్గా సాగేవి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున రాజకీయ పార్టీలను తనలో విలీనం చేసుకున్న చరిత్రను తెలంగాణ ప్రజలు మరెన్నప్పటికీ మర్చిపోరు. ఇన్ని చేసినప్పటికీ తాము రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఓపెన్ గా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఆసక్తికరంగా చెప్పాల్సింది. తాజాగా రేవంత్ సర్కారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుకునే ప్రోగ్రాంను ఉద్యమంగా తరహాలో తీసుకెళ్తున్నారు. ఇలాంటి వేళ రేవంత్ సర్కారు దూకుడుగా పగ్గాలు చేసినట్లుగా శాపనార్థాలు కూడిన వ్యాఖ్యలు చేయటం కేసీఆర్ పరివారానికి ఒక అలవాటుగా మారింది అని చెప్పాలి. దీనికి తాజాగా హరీష్ రావు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలే నిదర్శనం. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోను అని హరీష్, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టులో పోరాడుతానన్నారు. ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఖాయమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీకి చేరడంతో 12 మంది ఎమ్మెల్యేలను దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడుగా చేర్చుకున్నారని, కానీ కుట్రల ఫలించలేవని, బీఆర్ఎస్ పని అయిపోయింది అంటూ కొందరు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారంతా కనిపించకుండా పోయారు అంటూ హరీష్ వ్యాఖ్యానించారు. పటాన్ చెరువుకు ఏం కావాలి అంటే అది అందించాం, నిధులు వరదలు పారించాం. అలానే గూడెం మహిపాల్ రెడ్డి పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు అంటూ, పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అంటూ రేవంత్ ఇప్పుడు వెళ్లి కండువలు కప్పుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఇన్ని మాటలు చెప్పిన హరీష్ రావు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏం జరిగింది? నాడు పార్టీలను చీల్చేయటం, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను గులాబీ కారు ఎక్కించిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేరు. అలాంటప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినవన్నీ చేసి గులాబీ దండు ఈ రోజు గుండెలు బాదుకోవటం గమనార్హం. అందరూ తమ పార్టీని, ఎమ్మెల్యేలని లాగేసుకున్న లెక్కల్ని చెప్పిన హరీష్ రావు తన మేనమామ కేసీఆర్ లాగేసిన లెక్కల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తమైంది.